హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ జాంగ్రీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మినప్పప్పు 5-6 గంటలు నానబెట్టి కడిగి శుభ్రపరచుకోవాలండి. ఇప్పుడు నానిన పప్పుని ఓ మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పిండిని గ్రైండ్ చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలండి. ఏమాత్రం పలుకు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి జాంగ్రీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ విధంగా మినపప్పుని గ్రైండ్ చేసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. కొలత ఏమీ లేదండి. ఇప్పుడు ఇందులోనే ఫుడ్ కలర్ అనేది యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు కడాయి పెట్టుకొని పాకం పట్టుకోవాలండి. 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల చక్కెర అనేది యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. పాకమేమీ రానవసరం లేదండి. గులాబ్ జామ్కి ఎలా అయితే చేసుకుంటామో అలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు 1 నిమ్మ చెక్క పిండుకోవాలండి. ఇందులో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పాకం పక్కన పెట్టుకొని మరో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మీడియం హీట్ మీద ఉండాలండి. మనకి జాంగ్రీ చుట్టుకోవటానికి ఈ విధంగా పాల్ కవర్ ఒకటి తీసుకొని చివరగా కొద్దిగా కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. హోల్ అనేది పెద్దగా పెట్టుకున్నామంటే పిండి మనం ఇలా పట్టుకోవటం పడిపోతుందండి. మీడియంగా పెట్టుకోవాలి. ఇప్పుడు గరిటె సహాయంతో కవర్లోకి పిండి వేసుకోవాలండి. ఫస్ట్ టైం ప్లేట్ మీద ఒకసారి ప్రయత్నించాలి. మనకి కరెక్ట్గా పడుతుందంటే అప్పుడు ఆయిల్లో జాంగ్రీని చుట్టుకోవాలండి. 2 వైపులా చక్కగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సిరప్లో వేసుకుని 2 వైపులా డిప్ చేసి తీసేసుకోవటమే అండి. చాలా సింపుల్గా ఇంట్లోనే మనకి నచ్చినప్పుడు హెల్తీగా చేసుకోవచ్చండి. నా రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.